మీరు రామ్ గోపాల్ వర్మకి చాలా అభిమాని అని విన్నాను నేను. ఎస్పెషల్లీ ఆయన దొంగల ముఠా సినిమాతో మీరు అసలు ఒకసారి షేక్ అయిపోయి ఆ కెమెరా ప్రతి ఒక్కళ్ళు అండి ఆ రామ్ గోపాల్ వర్మ గారికి ఎక్కడో ఆయనకి ఫ్యాన్ అయి ఉంటారు. ఎందుకనంటే ఒక శివ అనే సినిమా చూసిన తర్వాతే ప్రతి ఒక్కడికి డైరెక్టర్ అవ్వాలనే కసి పుట్టింది. ఆయన తర్వాత ఏం సినిమాలు తీశారు ఏంటనేది ఆయన ఇది. కానీ ఒక డైరెక్టర్లో నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడు, కెమెరా యాంగిల్ ఎలా పెట్టాలి, వర్షం పడుతున్నప్పుడు ఇట్లా రాడ్ తీసుకోవాలి, ఇలా ప్రతి ఒక్కళ్ళలో నాలో ఒక డైరెక్టర్ ఉన్నాడని తట్టి లేపిన వ్యక్తి అయినా, అంటే మనల్ని నాక్ చేసి లేపాడు అనమాట. అందుకని చెప్పి ఆయనకి లైఫ్ లాంగ్ ఆయనకి సెల్యూట్ చేస్తారు. ఎందుకనంటే మనం చూసే సినిమాలు ఒక జానర్లో ఉండే ఇదివరకు. ఒక డైరెక్టర్ పేరు వెతికేది దాసనారాయణరావు గారికి, ఇట్లా కొంతమంది డైరెక్టర్లకి వెతుకుతారు. అట్లా తట్టి లేపిన వ్యక్తి అనమాట. ఈ మా జానర్లో మా దీంట్లో ఆయన ఇదయ్యాడు కాబట్టి డెఫినెట్గా ఆయన అంటే అభిమానం ఉంటుంది. మీకు రాము గారు ఎప్పుడైనా కలవటం మాట్లాడటం జరిగింది? అయ్యో నాకు అంటే నేను ఎవరో తెలియక ముందు ఆయన ఈ రోజుల్లో సినిమా చూసి హీఈస్ ట్రెండ్ సెట్టర్ అని చెప్పి ఆయన ట్వీట్ చేశాడు. ఫస్ట్ ట్వీట్ అయింది. ఆయన ఆ స్టేచర్లో ఉండి బాంబేలో ఉండి ఆయనకు అవసరం లేదు, నేను 5Dతో ఫెయిల్ అయ్యాను, మారుతి సక్సెస్ అయ్యాడని చెప్పి ఆయన ఇది ఇచ్చారు. అంటే ఆయనకున్న అది ఇది. ఎందుకంటే ఆయనతో నేను చాలాసార్లు కలిశాను. చాలా డౌన్ టు ఎర్త్ పర్సన్ అనమాట ఆయన. ఆయనతో మాట్లాడాలనిపిస్తుంది. అంతేనా? ఎప్పుడన్నా ఎక్కువ లెంగ్దీ కాన్వర్జేషన్ ఎప్పుడన్నా జరిగిందా రాము గారితో మీకు? లెంగ్దీ కాదు, కానీ ఆయనతో గడిపినంతసేపు హ్యాపీగా బాగా మాట్లాడాను. మీకు ఇతర అంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న కాంటెంపరీ డైరెక్టర్స్లో మీరు ఎవరిని బాగా అభిమానిస్తారు? ఎవరి దర్శకత్వాన్ని? రాజమౌళి గారు అంటే టేకింగ్ నాకు చాలా ఇష్టం. త్రివిక్రమ్ గారి డైలాగ్ వర్షన్ చాలా ఇష్టం 100%. వీళ్ళిద్దరినైతే బాగా ఇది చేస్తుంటాను. పూరి గారి హీరో క్యారెక్టరైజేషన్లో చాలా ఇష్టం. ఇట్లా ప్రతి ఒక్కళ్ళ డైరెక్టర్లో కూడా ఒక్కొక్క ఇది ఉంటుంది అనమాట. అదే ఇప్పుడు వస్తున్న యంగ్ బ్రీడ్ ఆఫ్ డైరెక్టర్స్ ఒక గత 2-3 ఏళ్ళుగా మీరు చూస్తే బ్యూటిఫుల్ కాన్సెప్ట్స్. అవును, అసలు చాలా బాగా ₹1 కోటి సినిమా తీసేస్తున్నారు. అవును, అండ్ హిట్లు కొడుతున్నారు. అవును. ఇప్పుడు వస్తున్న ఈ కొత్త దర్శకులలో వాళ్ళ సినిమాల్లో మీకు బాగా అంటే నిజంగా మీ మనసుకు నచ్చిన హరే భలే సినిమా తీసాడే అని అనిపించిన సినిమాలు ఏమైనా ఉన్నాయి ఈ మధ్యకాలంలో? ఈ మధ్యకాలంలో నాకు యాక్చువల్గా శేఖర్ కమ్ముల్ గారి అంటే నాకు బాగా ఇష్టపడతాను నేను. ఓకే. ఆయన ఏంటంటే కూల్గా న్యాచురల్గా మనలో జరుగుతున్నట్టే మాట్లాడుకున్నట్టు లైవ్లీగా ఉంటాయి సినిమాలు. అలాగా నాకు తరుణ్ భాస్కర్ బాగా అనిపించాడు. పెళ్లి చూపులు సేమ్ అట్లాగే చాలా బాగా తీసాడు అనిపించింది. అలా కాకుండా టేకింగ్తో కూడా ఆకట్టుకునే వాళ్ళు చాలా మంచి డైరెక్టర్లు ఉన్నారు. రన్ సుజిత్ చాలా బాగా తీశాడు సినిమా. ఇట్లా నాకు అందరూ నాకు కొత్తగా ఎవరైనా చేస్తే మాత్రం డెఫినెట్గా నేను ఫోన్ చేసి అప్రిషియేట్ చేస్తుంటా. నాకు చాలా ఇష్టం. ఎందుకంటే నేను నాలాగా వాళ్ళు వస్తున్నారు, వాళ్ళలాగా నేను వచ్చినాను కాబట్టి త్వరగా కనెక్ట్ చేసుకుంటా. హాయ్, దిస్ ఇస్ మారుతి. You are watching Dialogue with Prema on iDream Media.